ఏడాది క్రితం పదునైన తీర్పులతో వార్తల్లో నిలిచారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. తాజాగా అధికారిక నివాసం ఖాళీ చేసే విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఆ బంగ్లాను జస్టిస్ చంద్రచూడ్ ఇంకా ఎందుకు అట్టిపెట్టుకుని ఉన్నారు? అసలు ఎప్పటిలోగా ఖాళీ చేయాలనుకుంటున్నారు? ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్లో ఉన్న 5వ నెంబర్ భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. జస్టిస్ డివై చంద్రచూడ్ గతేడాది నవంబర్లో సీజేఐగా పదవీ విరమణ పొందినా ఇప్పటికీ ఆయన అదే బంగ్లాలో నివాసం ఉండటం సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. నిబంధనల మేరకు పదవీ విరమణ తర్వాత భవనంలో ఉండేందుకు 6 నెలల గడువు ఉంటుంది. ఆ గడువు మే 10తో ముగియగా మే 31 వరకు అందులో ఉండేలా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఆ గడువు దాటినా భవనాన్ని ఇంకా ఖాళీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు యంత్రాంగం ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జస్టిస్ చంద్రచూడ్ నుంచి బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ఆయనకిచ్చిన గడువు ముగిసిందని సుప్రీంకోర్టు లేఖలో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు యంత్రాంగం ఓ మాజీ సీజేఐని అధికారిక నివాసం ఖాళీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు కేంద్రానికి రాసిన లేఖపై తాజాగా స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ తప్పనిసరి పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల రీత్యా భవనం ఖాళీ చేయడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న 2 కుమార్తెలు ప్రియాంక, మహి తన సంరక్షణలో ఉన్నారని, వారు నెమాలిన్ మయోపతి అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యాధికి ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రియాంక, మహికి ప్రతిరోజు శ్వాసకోశ, నాడీ సంబంధిత చికిత్స, వ్యాయామాలు చేయించాలని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని, బాత్రూంలు సహా అన్నింటినీ వారికి అనుగుణంగా మార్చడం జరిగిందన్నారు. ప్రియాంక కోసం ఇంట్లోని ఐసీయూ ఏర్పాటు చేయాల్సి ఉందని, ప్రతి వారం పలు విభాగాలకు చెందిన వైద్యుల బృందం వారిద్దరిని పరిశీలిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తనకు తాత్కాలికంగా ఒక అద్దె భవనాన్ని కేటాయించిందని, కానీ అది 2 ఏళ్లుగా ఉపయోగించకుండా ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొత్తగా కేటాయించిన ఇళ్లు తన 2 పిల్లల అవసరాలకు అనుగుణంగా తయారైన వెంటనే తాముంటోన్న భవనాన్ని ఖాళీ చేసి అందులోకి వెళ్తామని స్పష్టం చేశారు. అత్యున్నత పదవిలో పనిచేసిన తనకు అధికార భవనాన్ని ఖాళీ చేయాలన్న బాధ్యతలు తెలుసునన్నారు. కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు.